నలుగురికి అవయవ దానం చేసి అనంత లోకాలకు వెళ్లిపోయిన మణికంఠ అంతిమ యాత్రకు బెజవాడ వాసులు భారీగా తరలివచ్చారు. మణికంఠ కుటుంబ సభ్యుల చొరవ, ధైర్యాన్ని కొనియాడారు. ఆసుపత్రి నుంచి మణికంఠ భౌతిక కాయాన్ని ఊరేగింపుగా ఇంటికి తీసుకురాగా స్థానికులు కడసారి నివాళులర్పించారు. మణికంఠతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని కుటుంబ సభ్యులు కన్నీరు పెట్టుకున్నారు. దాదాపు మొన్న ఈ మధ్యన మా ఒంట్లో బాగోకపోతే కూడా అర్ధరాత్రి ఆడ కారు వేసుకొచ్చి హాస్పిటల్ తీసుకెళ్లాడు. ఎంత మంచివాడు అంటాడు. ఆడికి చెప్తాకి వర్ణాతీతం ఆడి మంచితనం. ఇక్కడే ఉంటాం మేము, మమ్మల్ని అమ్మా నాన్న అని పిలుస్తాడు వాడు. అసలు ఎలాంటి అదే నేను ఇప్పుడు ఇంతవరకు కని విని ఎరగలేదు. ఎంత మంచితనంగా చేశాడంటే ఆడికి భగవంతుడు మేలు చేయాలని, అట్లాగే నలుగురికి ఐదుగురికి అతను ఇచ్చాడు కాబట్టి ఆయురారోగ్యాలు వాళ్ళందరూ కూడా బాగోవాలని, వాళ్ళందరూ ఫోటోలు అయ్యి కూడా మా దగ్గర ఉంటే ఇతని ద్వారా వాళ్ళు బాగుండారనేది మాకు కూడా తెలుసు కాబట్టి మేము కూడా అట్లా కోరుకుంటున్నాం. యావత్ మొత్తం కంప్లీట్ రామర్పాడు గ్రామం మొత్తం కూడా వాడికి రుణపడి ఉంటామని మేము ఈ సభామార్గంగా మీకు చెప్తున్నాను. నాన్న ఇంతవరకు ఎప్పుడు ఆరుగురికి ఒకే బాడీలోంచి తీసి ఆరుగురిని బతికించడం అనేది ఇంతవరకు ఇక్కడ జరగలేదండి. మన ఆంధ్ర కానీ తెలంగాణలో కానీ ఇది ఫస్ట్ టైం జరిగింది. మా తమ్ముడిని అందరూ ఇంట్రెస్ట్గా తీసుకొని అవయవదానం అంటే మనమేమి మూఢనమ్మకాలని పక్కన పెట్టి అవయవదానం అందరూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ముందు ఇంతమందికి దానం చేశాడంటే అది చాలా గొప్పది. వాళ్ళ కుటుంబీకులు కూడా చాలా త్యాగం చేశారని మనం చెప్పుకోవాలండి. బతికున్నప్పుడు ఎలా ఉండని, చచ్చిపోయినప్పుడు ఎంత గొప్పగా అయిందంటే చాలా గొప్ప పేరు. అది మేము చెప్తాం. ఆ అబ్బాయి ఆత్మకి మనశ్శాంతి కలగాలని మా అందరి తరపున వందనాలు తెలుపు.